హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్పబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు రెగ్యులర్గా ఛానల్ని చూసి మీకు అప్డేట్స్ కనుక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే చాలామందికి షేర్ అయితే చేయండి. గురుకులాలలో ప్రజెంట్ ఇంటర్మీడియట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. నిన్న నేను మహబూబ్ నగర్, అచ్చంపేట్ అండ్ జడ్చర్లకి సంబంధించి కొన్ని వీడియోస్ చేసిన, నాగర్ కర్నూలు అట్లా. అది చూసినాక చాలామంది మాకు నిజామాబాద్లో కానివ్వండి, కరీంనగర్లో కానీ అట్లా చెప్పండి అని అంటున్నారు. సో కరీంనగర్లో అండ్ నిజామాబాద్లో ఎక్కడైనా కూడా మీకు దగ్గరలో ఉన్న గురుకులాలకు వెళ్ళి మీరు కనుక్కోండి వేకెన్సీస్ ఉన్నాయా లేదా, మేము జాయిన్ అవ్వచ్చా లేదా అని. ఎస్సీ గురుకులాలకైతే ఎస్సీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, బీసీ వెల్ఫేర్లో బీసీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో మీ దగ్గరలో ఉంది ఎస్సీ గురుకులమా బీసీ గురుకులమా అనేది ఫస్ట్ తెలుసుకొని ఒకవేళ మీకు ఒక 1 అవర్ అట్లా జర్నీ అయితే వెళ్ళి, మేడం మరి మా బిడ్డకి ఇంత ర్యాంక్ మార్క్స్ వచ్చినాయి, ఇంత గ్రేడ్ వచ్చింది, మరి తీసుకుంటారా లేదా అని మీరు కనుక్కోండి. ఎందుకంటే చాలా కాలేజెస్లలో స్పాట్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ 10th వరకు గురుకులంలో చదివిన వాళ్ళకి ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా గురుకులంలోనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్నమాట. సో అందుకోసమని మీరు అప్లికేషన్ చేసుకోండి. మీ కేటగిరీ ఏంటో దాని బిజినెస్ మీరు చూసుకోండి. అండ్ నేను నిన్న కమెంట్లో కూడా చెప్పాను, నిజామాబాద్లో కూడా ఆర్మూర్, డిచ్పల్లి ఇట్లా కొన్ని ప్లేసెస్లో కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, ధర్మారం అట్లా. మీరు అక్కడికి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. అట్లా ప్రతి ఒక్క డిస్టెన్స్ ఇప్పుడు మనకి వరంగల్లో తీసుకున్నంటే మణికొండ, అక్కడ గర్ల్స్ కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్, అది బాగుంటుంది. కరీంనగర్లో సిఓఈ బాగుంటుంది, మానకొండూరులో ఉన్న స్కూల్ కూడా బాగుంటుంది, బాయ్స్ క్యాంపస్ ఇది. ఇట్లా కొన్ని ప్లేసెస్లలో కొన్ని కాలేజెస్ చాలా చాలా బాగుంటాయి. మీకు దగ్గరలో ఉన్నది, ఎందుకంటే పిల్లల్ని దూరం పంపించడానికి ఇవాళ పేరెంట్స్ ఇష్టపడట్లేదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కాలేజ్కి మీరు వెళ్ళి నేరుగా కనుక్కుంటే చాలా బెస్ట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఛానల్ ద్వారా అప్డేట్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇంకొకటి 9th క్లాస్కి సంబంధించి మెరిట్ లిస్ట్ గురించి మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఏదైనా అంటే అలాట్మెంట్ కానివ్వండి ఏదైనా ఉంటే మళ్ళీ నేను ఛానల్ ద్వారానే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఓన్లీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండ్ సిఓఈకి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయినాయి. ఇక ఒక ట్రైబల్ వెల్ఫేర్ రిజల్ట్స్ మాత్రమే మిగిలిపోయినాయి. అది కూడా వచ్చేస్తే అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ గురుకుల అడ్మిషన్స్ క్లోజింగ్ స్టేజ్. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయరే ట్రై చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కనుక ఉంటే, ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు. phase 2 ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. 5th క్లాస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సిఓఈలో కూడా ఎవరు సిఓఈ ఛాన్స్ వదులుకోరు కాబట్టి సిఓఈ కూడా phase 2 ఉండకపోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లిస్ట్ పెట్టిండ్రు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఏమొస్తుందంటే, సైనిక్ స్కూళ్ళలో సెకండ్ ఫేజ్ లిస్ట్ వస్తుంది, ఫైన్ ఆర్ట్స్లో కూడా సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఇవి మాత్రమే ఎక్స్పెక్టెడ్గా ఉన్నవి, మిగిలిన ఏవి లేవు. అండ్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పొందాలనుకుంటే నేను చెప్పాను కదా, అట్లా మీరు వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోండి. ఇంకొకటి మహాత్మా జ్యోతిబా ఫులేని ఆన్లైన్లో అండ్ సోషల్ వెల్ఫేర్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. 200 రూపీస్ ఆన్లైన్లో పే చేసి మీరు అప్లికేషన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ.